పవన్ కళ్యాణ్ నిత్యం వార్తల్లో ఉంటున్నాడేంటి అనే సందేహం అందరికీ రావచ్చు కానీ, ఆయన చేస్తున్నటువంటి పనులు గానీ, సేవా కార్యక్రమాలు గానీ, అలాగే మాట్లాడుతున్న మాటలు గానీ, ఆయన హృదయ స్పందనలు గానీ, చాలా అద్భుతంగా ఉంటున్నాయని చెప్పాలి. ఎందుకంటే, నిన్నటి రోజున ఈ యుద్ధంలో అమరుడైనటువంటి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి రావడం గానీ, అలాగే ఈరోజు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మరొకసారి ఆయన హృదయ వైశాల్యం ఏంటో మనం తెలుసుకున్నామనమాట. ఈరోజు అంతర్జాతీయ నర్సు దినోత్సవం సందర్భంగా నర్సులంటే ఏమిటి? నర్సుల పట్ల మన దృక్పథం ఏమిటి? అనే విషయాన్ని ఎలా ఉండాలో అనేది ఆయన చూసి, ఆయన మాటల్లో చెప్పి మనకు చెప్పారన్నమాట. మామూలుగా కొంతమందంటే ఆ నర్సులన్నా లేదా హాస్పిటల్‌లో పనిచేసే కాంపౌండర్స్ అన్నా చాలామందికి కొంచెం చిన్న చూపు ఉండే అవకాశం ఉంది. చులకనగా వాళ్ళు చూడడం, వాళ్ళు ఇంతే కదా! ఇక్కడేదో వీళ్ళు సేవలు చేసుకుంటారు, ఇక్కడే పడి ఉంటారు అనుకుంటారు గానీ, నర్సులు చేస్తున్నటువంటి సేవలు అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు కదా! అలాంటి ఉత్కృష్టమైన సేవలుగా పవన్ కళ్యాణ్ చూసారనిపించిందనమాట. చూసారనిపించి రోగులకి స్వస్థత చేకూర్చడంలో వైద్యుల పాత్ర మామూలే వైద్య రంగంలో. కానీ వాళ్ళకి సేవలందించి, వాళ్ళని మళ్ళా మనిషిగా మార్చి, వాళ్ళని ఆరోగ్యవంతంగా ఇళ్ళకి పంపించే విషయంలో మనం చూస్తున్నటువంటి నర్సుల పాత్ర అనన్య సామాన్యం అని చెప్పాడాయన. అనన్య సామాన్యం. అద్భుతమైన పదం వాడాడాయన. ఆ అనన్య సామాన్యం ఎందుకంటే, వాళ్ళు వైద్య రంగంలో చదువుకున్నటువంటి డాక్టర్లు కొన్ని గంటలు పనిచేసి వాళ్ళు వెళ్ళిపోతే, 24 గంటలు పేషెంట్‌ని అలాగే చూసుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటూ, వాళ్ళకి ఏ క్షణంలో ఆక్సిజన్ అందించాలి, ఏ క్షణంలో మందులు వేయాలి, ఏ క్షణంలో వాళ్ళని లేచి కూర్చోబెట్టాలి, లేచి నడిపించాలి. అలాంటివి ఇంకోళ్ళెవ్వరూ కూడా అటువంటి కార్యక్రమాలకి చేయలేరేమో మరి. ఇంట్లో మనుషులు కూడా రోగుల విషయంలో కొంతవరకు బాధ్యత తీసుకోగలరు. రోగి యొక్క రోగం తగ్గే వరకు, తగ్గే క్షణం వరకు తమ సొంత మనుషుల్లాగా చూసే నర్సుల పట్ల ఆయన చాలా అద్భుతమైనటువంటి ఇది ప్రదర్శించారన్నమాట. ఔదార్యాన్ని ప్రదర్శించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ సూచించినట్టుగా ఆవిడ చెప్పిన మార్గంలో నర్సుల వ్యవస్థ వెళుతోందని, ఇది ఒక అద్భుతమైన వ్యవస్థని ప్రతి నర్సు కూడా అంటే హాస్పిటల్స్‌లో పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రులు గానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో గానీ పనిచేసే ప్రతి నర్సు ఇవాళ పవన్ కళ్యాణ్ మాటలు వింటే చాలా ఆనందపడతారన్నమాట. ఆయన దృక్పథాన్ని చూస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాదు. వాళ్ళు నిజంగా ఆ ప్రాణం అంటే పునరుజ్జీవనానికి పేషెంట్ యొక్క పునరుజ్జీవనానికి అంకితమైపోయారు వాళ్ళు నర్సులనేవాళ్ళు. వాళ్ళకి ఇంకా అవతల వాడి యొక్క ఆరోగ్యం స్వస్థత చేకూరడమే వాళ్ళ అంతిమ లక్ష్యం. ఏదో డబ్బులొస్తే నర్సుకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. వాళ్ళకేం టిప్పులు కూడా ఏమి ఉండవు. నిత్యం అలా ఫ్రెష్‌గా తెల్లటి బట్టలు వేసుకొని, నవ్వుతూ పలకరించి, మందులిస్తూ, ఇంజెక్షన్‌లు చేస్తూ, టైంకి డైట్ పెడుతూ, ఇంకా మలమూత్రాలు కూడా కడుగుతూ, చాలా ఎప్పుడు అదే ప్రపంచం, అదే ఒక వాళ్ళ ప్రపంచంలా ఉన్న వాళ్ళు ప్రతి దానికి ఎందుకంటే ఎప్పుడు రోగాలొస్తాయో తెలీదు. ఎప్పుడు వైద్య రంగంలో వాళ్ళకి రెస్ట్ కూడా ఉండదన్నమాట. షిఫ్ట్‌లుంటాయి. రాత్రింబగళ్ళు కూడా పనిచేస్తారు. నిజంగా వాళ్ళు ప్రాణం పోస్తున్న విధానాన్ని పవన్ కళ్యాణ్ కొనియాడారు. అది నిజంగా నర్సులుగా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాటలు వింటే మనస్ఫూర్తిగా ఆనందపడతారనమాట. ఏదైనా సరే చిన్న పనైనా, చిన్న స్థాయి అయినా ఒక పెద్ద మనిషి అనదగ్గవాడు. అలాగ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడితే నిజంగా ఆ నర్సు వ్యవస్థ అంతా పులకించిపోయి ఉంటుంది ఇవాళ. ఒక మంగళగిరి క్యాంప్ ఆఫీసులో ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురానికి చెందిన కొంతమంది నర్సులను తీసుకురావడం, వాళ్ళకి ఉత్తమ అవార్డులేదో, సేవా అవార్డులేవో సన్మానం చేయడం ఈరోజు జరిగింది. అవ్వడానికి ఒక 8 మందే అయినప్పటికీ ఇది మొత్తం నర్సుల వ్యవస్థకే ఆయన ఇచ్చిన గౌరవంగా మనకి అనిపిస్తుందనమాట. ఏంటి ఈయన దృష్టిలో పడ్డామా? ఎవరికైనా చిన్న ప్రశంస అండి, చిన్న పొగడ్త వాళ్ళు చేస్తున్న పనికి మరింత బలాన్నిస్తుంది. మరింత బలాన్నిచ్చి, మరింత అంటే వాళ్ళు ఇంకా బాగా పనిచేయడానికి అది స్ఫూర్తినిస్తుంది. ఏదో వెళ్ళిపోతుంది, నర్సులుగా బతుకుతున్నాం, ఎన్నుకున్నాం, మాకింతే అనే ఒక నిరాశ ఏదైనా కొన్నిసార్లు కొంతమందికి కలగచ్చు. అది ఒక రకంగా చెప్పాలంటే, ఒక దైవ కార్యక్రమం లాంటిది. నర్సుల యొక్క జీవిత పాత్ర చాలా గొప్ప పాత్ర.
అసలు అటువంటి పాత్ర, అటువంటి దాన్ని ఎన్నుకోవడమే వాళ్ళు నిజంగా వాళ్ళకి చేతులెత్తి నర్సులు ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టొచ్చనమాట. ఆయన ఒక మాట అంటారనమాట. ఈ నిర్ణయాన్ని నేను మా అబ్బాయి ఇలాగా ఫైర్ యాక్సిడెంట్‌లో ఉన్నప్పుడు అక్కడ నర్సులు మా వాడికి అందించిన సేవలు, అక్కడ మా అబ్బాయి మార్క్ శంకరు ప్లస్ మిగిలిన వాళ్ళకి వాళ్ళు చేసిన సేవలు చూస్తే నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. నా కృతజ్ఞత ఎలాగో రకంగా అందరికీ తెలియజేయాలనుకున్నాను. ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరినీ నేను ఈ రకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నానని చెప్పి, అదీ కాకుండా కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ఎవరైనా దగ్గరికెళ్తే ఆ కోవిడ్ అంటుకుని ఆ వైరస్ అంటుకుని వెంటనే చనిపోతున్న సమయంలో ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాడు బతుకుతో పోరాటం చేస్తున్నప్పుడు, జీవన పోరాటం చేస్తున్నప్పుడు, ఆ పేషెంట్ యొక్క మా పరిస్థితి జీవన్మరణ సమస్యగా ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్లి డాక్టర్లు కూడా అవేవో వేసుకుని డ్రెస్సులేవో వేసుకుంటే, వీళ్ళు కూడా తెగించి ఎంతోమంది కోవిడ్ బారిన పడినటువంటి రోగులకి ప్రాణభిక్ష పెట్టారంటే అతిశయోక్తి కాదు. అప్పటి నుంచి చూస్తున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ అనే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అలా మాట్లాడుతుంటే వాళ్ళంతా ఎంత పొంగిపోతారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కూడా ఒకసారి ఆహ్, నర్సుల యొక్క స్పర్శ చేత పేషెంట్‌లకి మానసిక ధైర్యం వస్తుంది. అంటే కేవలం అలా స్పర్శతో. ఎందుకంటే ఆ రోగం మనకు అంటుకుపోతుందేమో భయంతో కావాల్సిన వాళ్ళు కూడా ముట్టుకోరు. కానీ వీళ్ళే తీసుకొని పట్టుకుని ఇలాగా టెంపరేచర్ చూడడం, నాడి చూడడం, ఇలా నుదుటి మీద చేయేసి చూడడం, అది వాళ్ళకి రిస్కే. ఈ నర్సింగ్ చేయడంలో కొంతమంది నర్సులు కూడా కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సమయంలో ప్రాణాలకు తెగించి మనం ఎన్నుకున్న వృత్తి ఇది. మనం వాళ్ళ ప్రాణాలను నిలబెట్టాలి అనే సత్సంకల్పంతో చేసినటువంటి ఆ నర్సుల సేవలు అనన్య సామాన్యవి. అందులో డౌటే లేదు. అలాంటి విషయాన్ని ఇది చూడడానికి చిన్న విషయంగా చెప్పుకోవడం చిన్న విషయంగా ఉంటుంది గానీ, ఆ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క పెద్ద మనసు ఈ చేసిన ఈ కార్యక్రమం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చనమాట. అందరూ పెద్ద పెద్ద వాళ్ళకి ఏదో డాక్టర్‌లకి అవార్డులు ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, సత్కరించొచ్చు. కానీ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న నర్సులను కూడా గుర్తించాలి. గుర్తించి గౌరవించాలి. వాళ్ళని చేస్తున్నటువంటి అనన్య సామాన్యమైనటువంటి సేవలను ప్రశంసించాలి అనే ఆ విషయం ఉంది చూసారు. అది అద్భుతం అనమాట. పవన్ కళ్యాణ్ ప్రతి చిన్న విషయాన్ని కూడా దాని ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యత గుర్తించి అందరిలోనూ అన్ని రంగాల వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి కొంతమంది మానసికంగా చేయూతనిస్తున్నారు. కొంతమందికి ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. అలా ఎన్నో చేయడం అంటే ఇప్పుడు ఈ జరిగిన విషయంలో ఇంత గొప్పగా చెప్పుకునేదేముందండి? నలుగురు నర్సులకి ఏదో ఆయనేదో సత్కరించాడు అనడానికి లేదు. ఒక ఎన్నో ఏళ్లగా ఎటువంటి ప్రశంసలకు నోచుకోని నర్సులందరికీ కూడా ఒక ఆనందాన్ని కలిగి ఉంటుంది ఇవాళ నేను అనుకోవడం. వాళ్ళు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మా జాతిని గుర్తించారు. మంచి మాటలు మమ్మల్ని ఉద్దేశించి పలికారు. మనస్ఫూర్తిగా మమ్మల్ని అభినందించారు. పవన్ కళ్యాణ్ గారి అభినందనలకు జోహార్లు. ఆయన ఔదార్యానికి, ఆయన ఔన్నత్యానికి జోహార్లు అనుకుంటూ ఉంటారు నేను అనుకోవడం. కాబట్టి ఈ ఇప్పుడు ముందుగానే మనం అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రతి పనిలోనూ కూడా ఇదేదో పబ్లిసిటీ ట్రిక్సో, పబ్లిసిటీ స్టంటో అని అనుకోవడానికి లేదు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇంకా మాట్లాడితే నర్సుల్లో ఒక చైతన్యాన్ని, ఒక ఆనందాన్ని నింపిన ఈ అద్భుత క్షణాలు వాళ్ళ జీవితంలో నర్సుల జీవితాల్లో మరుపు రానిట్టుగా, మరుపు రానివిగా ఇందాకనే అనుకున్నాం. 8 మందిని సత్కరించే పరిస్థితి ఉండొచ్చు. పిఠాపురం నియోజకవర్గం నుంచి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళెవరో. కానీ ఇది ఆయన ఇచ్చినటువంటి గౌరవం వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా ఉందని మటుకు నేను చెప్పగలను. పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినటువంటి నరసలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వాళ్ళలో ఏదైనా న్యూన్యతా భావాలన్నీ అన్నీ పోతాయి. వాళ్ళ ఆత్మ గౌరవం మరింత మరింతగా పైకి ఎదిగిందని కూడా మాట్లాడొచ్చు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఎవరూ గుర్తించని ఎన్నో విషయాలు చూసాం. ఇంతకు ముందు కూడా చూస్తే ఎవ్వరికీ లేకుండా వెనకబడిపోయినటువంటి ఆ గిరిజనుల కోసం ఆ మార్గం బాట వేయడానికి, ఆ రోడ్లు వేయించడానికి అక్కడ దాకా వెళ్ళి మీరు చేసినటువంటి ఆ పని గాని, అలాగా ఎవ్వరూ గుర్తించకుండా ఏదో తెర మరుగున పడిపోతున్న వాళ్ళని ఆ లైమ్‌లైట్‌లో తీసుకొచ్చి వీళ్ళ సేవల్ని గుర్తించండి అనే అందరికీ కూడా ఒక ఉద్బోధలాగా అనిపించిందన్నమాట. ఈ రోజు నుంచి నర్సుల పట్ల కేర్‌లెస్‌గా ప్రవర్తించే వాళ్ళుంటారు.
వన్ కైండ్ ఆఫ్ పీపుల్. వాళ్ళు కూడా నిజమే కదా! నర్సులు ప్రాణం పోయడంలో వాళ్ళ పాత్ర ఉంది. నర్సులు నిజంగా మనం చాలా మనల్ని హక్కున చేర్చుకుంటున్న నర్సులు మనం హక్కున చేర్చుకోవాలి. ఏదో వచ్చారు, లేదంటే కేరళ నుంచి వచ్చారు, ట్రైనింగ్ అయ్యారు, వాళ్ళు దీనికోసమే పుట్టారు అన్నట్టుగా కాకుండా, డాక్టర్లే చాలా గొప్పవాళ్ళు అని వాళ్ళకేదో శాల్యూట్లు కొట్టి సలాం చేయకుండా, అక్కడ 24 గంటలు అంటే రాత్రింబవళ్ళు అహర్నిశలు అంటాం కదా! ఆహ్, సేవలు అందిస్తున్న నర్సులకి నిజంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు. మీ రుణం తీర్చుకోలేనిది. పేషెంట్‌లని మళ్ళా అంటే ప్రాణం బాలేక వచ్చిన వాళ్ళని మళ్ళా ప్రాణం పోసి పంపిస్తున్న వాళ్ళలో మీరు ప్రథమ పాత్ర, ప్రథమ కర్తవ్యం. కర్తవ్య పాలనలో మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే కక్కుర్తికి పడిన వాళ్ళో, లేదా అవినీతికి చేసేవాళ్ళో కనపడొచ్చు. కానీ నర్సుల్లో ఎక్కడా కూడా మనం అర్థం చేసుకుంటే వాళ్ళ వృత్తికి 100కి 100% వాళ్ళు ఏ రకమైన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్‌లో నర్సులు చేయొచ్చు. అలాగే ప్రెగ్నెన్సీలో పురుళ్ళు పోసే దగ్గర నర్సులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రాణాలు నిలబెట్టడానికి, ప్రాణాలు పోయడానికి వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేస్తుంటారు చూసారా? దానికి హ్యాట్స్ ఆఫ్. పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తించారు. మాకు ఎందుకో గౌరవంగా ఉంది. మీ అభిమానులుగా అని జన సైనికులు వీరమహిళలు అనుకుంటున్నారు. అందరి పట్ల గౌరవం పెంచుతున్నారు. ప్రతి మనిషి పట్ల చిన్న, పెద్ద జాతి, స్థాయి భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేసే విధంగా మీ పనులున్నాయి. అవి నిజంగా ఒక జన సైనికులే కాదు, తెలుగు ప్రజలే కాదు, దేశ ప్రజలందరూ కూడా ఆదర్శవంతంగా ఉన్నాయని మీకు తెలియజేస్తూ, మీకు కూడా అభినందనలు చేస్తూ ఈ సందర్భంగా సెలవు.